బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం. అన్ని రంగాల్లోనూ బీసీలకు 44% రిజర్వేషన్ అమలు చేయాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. జనగణనలో సమగ్ర కులగణన జరగాలి. 22న బీసీ సింహగర్జన విజయవంతం చేయాలి. బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కాయితి వెంకటరమణ. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న బీసీ సింహగర్జన కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కాయితి వెంకటరమణ తెలిపారు. నగరంలోని పెద్దపాడులో ఉన్న ఓ భవనంలో ఆదివారం బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం నినాదంతో బీసీ సింహగర్జన చేపడుతున్నామని, ఈ సభను విజయవంతం చేస్తూ బీసీలంతా పాల్గొనాలని వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ బీసీలకు 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు, బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా జనగణనలో సమగ్ర కులగణన జరగాలని తెలిపారు. బీసీ బిడ్డల బ్రతుకులు దిద్దేలా, భవిత మారేలా, భరోసా ఇచ్చేలా నవశకానికి నాంది పలుకుతూ నవశంఖం పూరించిన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అడుగుజాడల్లో అడుగేస్తూ ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈరోజు బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీ మహాగర్జన సమావేశానికి సంబంధించి కార్యాచరణ గురించి మేము సమావేశం అవడం జరిగింది. ఈ నెల 22వ తేదీన విజయవాడ హైవే నాగార్జున యూనివర్సిటీ పరిధి దగ్గరలో బీసీ మహాగర్జన సమావేశం జరుపు తలపెట్టాం. బీసీవై పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయడానికి ఈ అన్ని జిల్లాల ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేము కృషి చేస్తున్నాం. అలాగే ఈ బీసీవై పార్టీ జరుపు తలపెట్టిన బీసీ మహాగర్జన ముఖ్యోద్దేశం, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం రామచంద్ర యాదవ్ గారు ఒక సాహసం చేసి ఈ బీసీల యొక్క సమస్యల పరిష్కారం నిమిత్తం బీసీ మహాగర్జన సమావేశంలో చర్చించడానికి ఒక అవకాశం, ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదిక అజెండా ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. అలాగే బీసీలకు రాజధాని పరిధిలో 1000 ఎకరాలు స్థలం కేటాయించాలని, అలాగే బీసీలకు రిజర్వేషన్లు విద్యలోనే కానీ అన్ని రంగాలలో ఉద్యోగ రంగాలలో, అలాగే ఎలక్షన్లో కూడా 44% రిజర్వేషన్లు కల్పించమని ప్రధాన డిమాండ్గా మేమంతా ఈ 5 డిమాండ్లతో మేము రేపు మహాగర్జనలో చర్చించబోతున్నాం. ఈ మహాగర్జనకి ఆంధ్ర, తెలంగాణ అనుకూల 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా రావాలని, ఈ బీసీ సమావేశాన్ని జయప్రదం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని ఈరోజు ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఆ పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి మేము ఈ బీసీవై పార్టీ కార్యవర్గం మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము ఇక్కడికి. ఈ మీడియా సమక్షంలో బీసీవై పార్టీ 22వ తేదీన తలపెట్టిన బీసీ మహాగర్జన యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఈ మీడియా సందర్భంగా మేము ఆవిష్కరించబోతున్నాం. దీని ఉద్దేశం ప్రస్తుతం బీసీ మహాగర్జన మంగళగిరి ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యలో. అలాగే ఈ కార్యక్రమం వివరాలు ఏంటంటే, కార్యక్రమం చేసే ముందు శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణం ఒకటి జరుపుతలు పెట్టాం అక్కడ. అలాగే మహనీయులు బీసీ కుల దేవతలు స్మరించుకోవడం, మహనీయులను స్మరించుకోవడం. ఇటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే బీసీవై పార్టీ అభిమానులకు, సంఘ నాయకులకు, కార్యకర్తలకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో
దాదాపుగా 5 కోట్ల మంది జనాభా ఉండగా బీసీలు కేవలం బీసీలు 52% అంటే 2,47,00,000 పైగా ఉన్నటువంటి బీసీలకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి హక్కు లేకపోవడం కానీ కారకులు ఎవరు? దానికి కారణం ఏంటి? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో అన్ని సమానత్వం అన్నటువంటి హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగం మనకు కల్పించిందంటాం. కానీ మరి ఇక్కడ మించినటువంటి బీసీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాజ్యాధికారం దూరం అవుతుంది? అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నిమ్న కులాలు ఐక్యమై బీసీలు, బడుగు బలహీనులు, దళితులు అన్ని వర్గాలు ఏకమై రాజ్యాధికారం కోసం ఎందుకు ఆలోచించకూడదనే ఒక ఆలోచనతో, ఎందుకు మాకు దూరం అవుతుందని ఒక నినాదంతో ఈరోజు మంగళగిరి అంటే గుంటూరు హైవేలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో రేపు 22వ తేదీన బీసీ గర్జన అని జరపబడు. దానికి ప్రధాన పాత్ర మా పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు దీనికి భూమిక పోషిస్తూ దీన్ని ముందుకు నడిపించాలి. బీసీలందరినీ కూడా దాదాపుగా 138 కులాలు ఏకంగా ఒక్కటై ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, దాదాపు రాష్ట్రంలో 138 కులాలు బీసీలకు ఉన్నప్పటికీ 2,47,00,000 పైచిలకు జనాలు ప్రజలు ఉన్నప్పటికీ కానీ రాజ్యాధికారం అనేది ఇప్పటి వరకు బీసీలకు ఒక్క ముఖ్యమంత్రి పదవి కూడా దొరకలేదు. ఒక్కరికి కూడా 5%, 7%. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు బోర్గద్ర చంద్రకళ. బీసీవై పార్టీ అధ్యక్షులు అయినటువంటి బోడి రామచంద్ర యాదవ్ అన్నగారు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న బీసీ సింహగర్జన జరగబోతుంది. అది విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే ఆపోజిట్ గ్రౌండ్లో బీసీలకు చట్టసభల్లో అన్ని విధాల అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీసీ కులపెద్దలకు, బీసీ నాయకులకు, అలాగే బీసీవై పార్టీ కార్యకర్తలకు అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బీసీవై కార్యకర్తలు, బీసీవై పార్టీకి సంబంధించిన యువత అందరూ 22న ఆ బీసీవై సింహగర్జనకు అందరూ వచ్చి బీసీవై పార్టీకు అందరూ మద్దతుగా మా అన్న అయినటువంటి బీసీవై వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ గారికి మనందరం మద్దతుగా ఉండి బీసీ సింహగర్జనను మనంతా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీవై, జై రామచంద్ర యాదవ్. మీడియా మిత్రులకి, నా సహోదరులందరూ కూడా ఈరోజు పెద్దనోడు బీసీవై పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపు 22వ తారీఖున జరగబోయే బీసీ గర్జన గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. బీసీలకి 90 యాక్చువల్గా 100%లో 70% బీసీలు ఉన్నారు, 30% ఇతర కులాలు ఉన్నారు. కానీ బీసీలు, మైనారిటీ కులాలు అన్నీ కలుపుకొని వెళ్ళకుండా కూటమి ప్రభుత్వం అని, ఇంతకుముందు ప్రభుత్వం అని ఏకదాటిగా వెళ్ళిపోవడం వల్ల బీసీలకి రావాల్సిన రిజర్వేషన్లు కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మైండ్లో పెట్టుకొని ఈ నెల జరగబోయే గుంటూరు హైవే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగబోయే బీసీ గర్జన మహా కార్యక్రమాన్ని బీసీవై పార్టీ అధినేత మా అధినాయకుడు బోడి రామచంద్ర యాదవ్ గారి ఆ నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి మా స్టేట్లో ఉన్న 5 కోట్ల జనాభాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, ఆంధ్ర అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బీసీ కులాల్లో ఎంతమంది ఉన్నా, మైనారిటీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మా పార్టీ అధినేత పిలుపునిచ్చారు. అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ కన్వీనర్, జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.